హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. రెండవ శక్తి 16వ భాగం, శక్తి సృజన. మీ జీవితంలో ప్రతి క్షణము సృజనాత్మకమైనది. ఈ విశ్వం కూడా అనంత విస్తారమైనది. ఒక స్పష్టమైన చిన్న కోరిక కోరినా సరే, మీరు హృదయపూర్వకంగా కోరితే తప్పకుండా నెరవేరుతుంది. రాబోయే అధ్యాయాలలో మీరు మీ జీవిత అవసరాలైన డబ్బు, ఆరోగ్యం, వ్యాపారం, మానవ సంబంధాల విషయంలో ప్రేమ శక్తిని వశపరుచుకోవడం ఎంత సులభమో తెలుసుకుంటారు. ఈ పరిజ్ఞానంతో మీరు మీ జీవితాన్ని కోరిన విధంగా చక్కదిద్దుకుంటారు. మీరు కోరుకున్న ఏ ప్రత్యేకమైన కోరికో నెరవేరాలంటే ఈ క్రింది సృజనాత్మకమైన సులువైన పద్ధతులను అనుసరించండి. మీరు కోరుకున్నది సాధించటానికైనా, మీరు వద్దనుకునేది మార్చుకోవటానికైనా సృజనాత్మక పద్ధతి ఎప్పుడూ ఒకటే. సృజన ప్రక్రియ. ఊహించండి, అనుభూతించండి, పొందండి. ఊహించండి. మీరు కోరుకున్న విషయంపై దృష్టిని కేంద్రీకరించండి. దాని గురించి ఊహించండి. మీలో ఆ కోరిక గాఢంగా ఉన్నట్లు భావించండి. ఆ కోరికతోనే మీరు పనిచేస్తున్నట్లు భావించండి. దాన్ని పొందినట్లు ఊహించండి. అనుభూతించండి. ఊహిస్తున్న సమయంలో మీరు ఊహిస్తున్న విషయంపై ఇష్టం, ప్రేమ పెంచుకోండి. మీ కోరికతోనే మీరు పని చేస్తున్నట్లు భావించుకోండి. దాన్ని పొందినట్లు ఊహించండి, అనుభూతించండి. మీ ఊహలు మీ కోరిక విషయాలను ఆకర్షిస్తాయి. మీ కోరిక దాని పట్ల ప్రేమ, ఒక అయస్కాంత కేంద్రాన్ని సృష్టిస్తాయి. అది మీరు కోరిన విషయాన్ని మీ దగ్గరకు ఆకర్షించి తెస్తుంది. సృజనాత్మక ప్రక్రియలో మీ పాత్ర పూర్తయినట్లే. పొందండి. ప్రేమ శక్తి గోచరమైన, అగోచరమైన ప్రకృతి శక్తులతో పనిచేసి మీ కోరిక నెరవేరుస్తుంది. దానికి తగిన సందర్భాలను, వ్యక్తులను, సంఘటనలను ఉపయోగించుకొని మీరు కోరినది మీకు అందిస్తుంది. అయితే మీరేం కోరుకున్నా ఆ కోరిక హృదయపూర్వకంగా, గాఢంగా ఉండాలి. కోరిక అంటే ప్రేమ. మీ మనసులో ఆ కోరిక జ్వలిస్తూ ఉండాలి. అప్పుడే ప్రేమ శక్తి మీ వశమవుతుంది. ఒక క్రీడాకారులు తన క్రీడలోనూ, ఒక నర్తకి లేదా నర్తకుడు తన నృత్యంలోనూ, ఒక చిత్రకారుడు తన చిత్రలేఖనంలోనూ తాదాత్మ్యమైనట్లు మీరు మీ కోరికలో తాదాత్మ్యం అవ్వాలి. కోరికను మీరెంతగా ప్రేమిస్తే అంత అనివార్యంగా దాన్ని పొందుతారు. మీరు ఎలాంటి వ్యక్తిగా రూపొందాలనుకున్నా, జీవిత ధ్యేయం ఏదైనా, ఏమి పొందాలనుకున్నా దాన్ని సృష్టించుకునే క్రమం మాత్రం ఇదే. ప్రేమను పొందడానికి ప్రేమ ఇవ్వండి. ఊహించండి, అనుభూతించండి, పొందండి. ఈ ప్రక్రియను ఉపయోగిస్తున్న క్రమంలో మీరు కోరుకున్నది ఇప్పటికే లభించినట్లు ఊహించండి. ఆ ఊహలో నుంచి పక్కకు మళ్ళకండి. ఎందుకంటే ఆకర్షణ సూత్రం మీ భావ ప్రసారాలను నమోదు చేసుకుంటుంది, నకళ్ళు తయారు చేస్తుంది. మీరు బరువు తగ్గాలనుకుంటే మీరు ఎటువంటి శరీరం కావాలనుకుంటున్నారో అటువంటి శరీరంలో ఉన్నట్లే ఊహించుకోండి. మీ ఊబకాయాన్ని గురించి ఎప్పుడు ఆలోచించకండి. అట్లాగే మీరు యాత్రలు చేయాలనుకుంటే అవి చేస్తున్నట్లే ఊహించండి. అంతేకాని మీకు అవకాశం లేక యాత్రకు వెళ్ళలేదనే విషయాన్ని పదే పదే గుర్తు చేసుకోకండి. ఏదైనా క్రీడలో కానీ, నృత్యంలో కానీ, గానంలో కానీ, ఏదైనా వాయిద్యంలో కానీ, మీ ఉద్యోగంలో కానీ మీ నైపుణ్యాన్ని మెరుగుపరుచుకోవాలనుకుంటే ఆ విషయంపై ప్రేమను పెంచుకోండి. మెరుగైన నైపుణ్యంలో మీరు ఎలా ఉంటారో ఊహించుకోండి. అదేవిధంగా మీ వైవాహిక జీవితమో, ఇతర మానవ సంబంధాలు మెరుగుపడాలన్నా ఆ విషయం మీద దృష్టి పెట్టి ఇష్టపడండి. ప్రేమను ప్రసరించండి. ఆ సంబంధాలు మెరుగుపడినట్లే ఊహించండి. విశ్వాసం అంటే మనం ఇంకా చూడని దాన్ని నమ్మడమే. ఆ విశ్వాసానికి బహుమతి మనం నమ్మిన దాన్ని పొందడమే. మీరు ఈ సృజనాత్మక ప్రక్రియను ప్రారంభిస్తున్నప్పుడు ఏదైనా ఒక అసామాన్య విషయాన్ని ఆకర్షించాలనుకోవచ్చు. నిజంగా అసామాన్య విషయాన్ని మీరు ఆకర్షిస్తే దాన్ని అందుకున్నది మీ శక్తి గురించి మీకు సందేహమే ఉండదు. ఒక అమ్మాయి ఒక తెల్ల కాళ్ళ లిల్లీ అనే ప్రత్యేకమైన లిల్లీ జాతి పువ్వు కావాలనుకుంది. ఆ పువ్వును తన చేత్తో పట్టుకున్నట్లు ఊహించుకుంది. దాని వాసన చూస్తున్నట్లు కూడా ఊహించింది. అది తనకు లభించినట్లు కూడా ఊహించింది. 2 వారాల తర్వాత ఆమె ఒక నేస్తం ఇంటికి భోజనానికి వెళ్ళింది. అక్కడ టేబుల్ మధ్య
తను ఊహించిన రంగులోనే ఆ పూల గుత్తి కనపడింది. ఆమె చాలా హర్షాతిరేకాన్ని పొందింది. కానీ తన నేస్తానికి తనకు కోరిక గురించి, ఇప్పుడు ఆ పువ్వు కనపడడం గురించి ఏమీ చెప్పలేదు. భోజనం అయిపోయి ఆ అమ్మాయి గుమ్మం దాటపోతూ ఉండగా ఆ నేస్తం కూతురు పుష్పగుచ్చంలోంచి ఒక పువ్వు తీసి అమ్మాయి చేతికిచ్చింది. ఊహే సృజనకు ప్రారంభం. మీరు కోరుకున్న దాన్ని ఊహిస్తారు, ఊహించిన దాన్ని కోరుకుంటారు, చివరకు మీరు కోరుకున్నది సృజిస్తారు. థ్యాంక్ యూ.